దాత్రి టీవీలో మీ పర్సనల్ ఇంటర్వ్యూ కోసం, వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కి సంప్రదించండి. సార్, ఇప్పుడు ఈ బిలీఫ్ సిస్టమ్, రియాలిటీ, ఈ రెంటి మధ్య జరిగే ప్రయాణం అండ్ మీరు చెప్పే ట్రాన్స్ఫర్మేషన్. సో ఈ ట్రాన్స్ఫర్మేషన్ స్టేజ్ రావడం అనేది పక్కన పెడితే, ఏదైతే ఈ రోజువారీ అంటే డైలీ రిజల్ట్స్ ఉంటాయో, ఒక బిజినెస్లో ఒక సక్సెస్ వచ్చింది, నెక్స్ట్ మన లైఫ్లో ఈరోజు ఒక గోల్ అనుకున్నాం, దాంట్లో ఒక ఫస్ట్ స్టెప్ వెళ్ళాం, లేకపోతే ఫ్యామిలీ లైఫ్లో హ్యాపీనెస్, ఆ హ్యాపీనెస్కి ఒక కీ పాయింట్ ఉంది, దాన్ని ఫస్ట్ రీచ్ అయ్యాము, సో ప్రాబ్లమ్ను సాల్వ్ చేసుకుంటాం. ఇలాంటి ఏవైతే ఈ రియాలిటీ ఉంటుందో దీనికి ఈ బిలీఫ్ సిస్టమ్ కంట్రోలింగ్ అనేది దీన్ని కూడా డిసైడ్ చేస్తుంది. అబ్సల్యూట్లీ చైతన్య గారు, ఎలాగో నేను చెప్తానండి. మీకు ఒక చిన్న ట్రయాంగిల్ని ఊహించుకోండి. ఒక చిన్న ట్రయాంగిల్, లెఫ్ట్ సైడ్ బాటంలో బీయింగ్, బిఈఐఎన్జి, బీయింగ్, టాప్లో బిలీఫ్, బాటమ్ రైట్లో బిహేవియర్, సెంట్రల్ స్పేసిస్ రిజల్ట్స్. బీయింగ్, బిలీఫ్, బిహేవియర్, మధ్యలో సృష్టి, రిజల్ట్స్. ఆ పిక్చర్ని ఒకసారి ఊహించుకోండి. ఇప్పుడు బీయింగ్ అంటే ఏమిటి, ఇది ఎలా డామినేట్ చేస్తుందో చెప్తాను మీకు. బీయింగ్ అనేది మీ కోర్ ఐడెంటిటీ, మీ ఎసెన్స్ అది. ఇప్పుడు ఒక 10 మంది సేల్స్ లీడర్స్ కష్టపడుతున్నారు, వాళ్ళ టీమ్స్ చేత సక్సెస్ సాధించి ఇంకా బిజినెస్ పెంచుకుందామని ప్రయత్నం చేస్తున్నారు. కానీ అందులో ఎంతమంది అసలు నేను లీడర్ని అని నమ్ముతున్నారు? ఇక్కడ లీడర్ టైటిల్ ఉండటం వేరండి, వ్యక్తిగతంగా అతని ఐడెంటిటీ ఒక లీడర్లా మారటం వేరండి. అసలు నాకు ఒక లీడర్షిప్ టైటిల్ ఇచ్చేశారు అనుకుందాం, అసలు వ్యక్తిగతంగా నాలో లీడర్షిప్ ఐడెంటిటీ లేకపోతే, నన్ను నేనే లీడర్గా గుర్తించకపోతే, నాలో నా సెల్ఫ్ ఇమేజ్ ఏదైతే ఉందో అదే లీడర్ కాకపోతే, నేను లీడర్షిప్ రోల్లోకి నేను ఎంటర్ అవ్వను కదా, నేను దాన్ని మానసికంగా స్వీకరించలేను కదా. అప్పుడు నేను బాస్లా బిహేవ్ చేస్తాను. అప్పుడు నేను ఓకే, నాకు ఈ రోల్ వచ్చింది, నేను బాస్ని అని అనుకుంటాను. కానీ ఎందుకు అనుకుంటున్నాను? నేను లీడర్ని కాదని నేను బలంగా ఎక్కడో నమ్ముతున్నాను, ఎక్కడో విశ్వసిస్తున్నాను. సో ఫస్ట్ థింగ్, మీరు ఫ్యామిలీలో హ్యాపీగా ఉండాలి. అసలు నేను హ్యాపీనెస్తో ఉండే అర్హత, ఉండే ఐడెంటిటీ నాకుందని మీరు ముందు నమ్మాలి కదా. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? మీ కోర్ ఎసెన్స్, మీ బీయింగ్ లెవెల్ నుంచి వస్తుంది. ఈ ఐడెంటిటీ ఏదైతే ఉందో, ఈ ఐడెంటిటీ అనేది మీ బిలీఫ్స్ని డెవలప్ చేసేస్తుంది. ఒక ప్యాటర్న్, ఒక మెంటల్ మోడల్ లాగా డెవలప్ చేసేస్తుంది. ఈ ఐడెంటిటీలో నుంచి వచ్చేటువంటి బిలీఫ్ సిస్టమ్ ఏదైతే ఉందో, ఆ బిలీఫ్ సిస్టమ్ మీ బిహేవియర్ని డైరెక్ట్ చేసేస్తుంది. ఆ బిహేవియర్ని ఎప్పుడైతే డైరెక్షన్ చేస్తుందో, మీరు ఎప్పుడు కూడా నేను ఇలా బిహేవ్ చేయాలని అనుకోలేదండి, కానీ ఆ సిచ్యువేషన్లో అలా బిహేవ్ చేసేసానండి అంటారు. ఎవరు కంట్రోల్ చేశారు మీ బిహేవియర్ని? మీ బిలీఫే. మీ బిలీఫ్ కంట్రోల్ చేసేస్తుంది. ఆ బిలీఫ్ని ఏంటి కంట్రోల్ చేస్తుంది? మీ కోర్ ఐడెంటిటీ కంట్రోల్ చేసేస్తుంది. అప్పుడు మీరు ఎంత ప్రయత్నం చేసినా, మీరు ఎన్ని మోటివేషనల్ టాక్స్ విన్నా, మీరు ఎన్ని వర్క్షాప్స్ అటెండ్ అయినా, మీరు ఎన్ని సెమినార్స్ విన్నా, మీరు ఎన్ని పుస్తకాలు చదివినా, మిమ్మల్ని కంట్రోల్ చేసేటటువంటి ఆ బిలీఫ్ సిస్టమ్ మారకపోతే, ఆ కోర్ ఐడెంటిటీ మారకపోతే మీ బిహేవియర్ మారదు. చాలామంది అనుకుంటారు, కొత్త సంవత్సరం వచ్చింది, నేను కొత్త హ్యాబిట్స్ జనరేట్ చేయాలి, నేను కొత్త సిస్టమ్స్ అలవరుచుకోవాలి అని చెప్పేసి ఎందుకు చేయలేకపోతున్నారండి? సస్టైన్ ఎందుకు చేయలేకపోతున్నారు అంటే, ఇక్కడ కావాల్సింది మోటివేషనల్ కాదు, కావాల్సింది నాలెడ్జ్ కాదు, కావాల్సింది ట్రాన్స్ఫర్మేషన్. మీ రిజల్ట్స్ మారాలంటే మీ బిహేవియర్ మారాలి, మీ బిహేవియర్ మారాలంటే మీ బిలీఫ్ సిస్టమ్ మారాలి, మీ బిలీఫ్ సిస్టమ్ మారాలంటే మీ కోర్ ఐడెంటిటీ మారాలి. మీరు ఒక స్థాయి నుంచి ఇంకో స్థాయికి వెళ్ళాలంటే ముందుగా జరగవలసింది మీ ఐడెంటిటీ అప్గ్రేడ్ అవ్వాలి. నాకు ఒక యుఎస్లో ఒక ఫ్రెండ్ ఉన్నారండి, కరణ్ రాయ్ అని చెప్పేసి. అతను ఒక 7 డిఫరెంట్ కంట్రీస్లో 7 డిఫరెంట్ బిజినెసెస్ రన్ చేస్తున్నాడు. నేను ఒక లాస్ట్ ఇయర్ సరదాగా అలా మాట్లాడుకుంటూ, అతను ఒక వేరే వృత్తిలో నుంచి వచ్చి ఒక బిజినెస్ మ్యాన్గా, ఆంట్రప్రనోర్గా మారాడు. ఆంట్రప్రనోర్గా మారడమే కాకుండా ఒక 7 డిఫరెంట్ కంపెనీస్ ఇన్ డిఫరెంట్ కంట్రీస్ రన్ చేస్తున్నాడు. నేను తనతో మాట్లాడుతూ, కరణ్, అసలు ఇలా ఇంత సడన్ ట్రాన్స్ఫర్మేషన్ చేస్తూ, ఇంత సక్సెస్ఫుల్గా మీరు ఒక ఆంట్రప్రనోర్గా, బిజినెస్ లీడర్స్గా ఎక్స్పాండ్ అవుతూ వరల్డ్ వైడ్గా, దీని వెనకాల కథ ఏంటి, మీరేం చేశారు అని అడిగితే, అతను చెప్పిన ఒక బ్రిలియంట్ ఆన్సర్ ఏంటంటే, రంజన్,
ఫస్ట్ అసలు నేను బిజినెస్ స్టార్ట్ చేయక ముందు 3 నెలల పాటు నన్ను నేను ఒక ఆంట్రప్రనోర్గా సృష్టించుకున్నాను. నా ఐడెంటిటీని మార్చుకున్నాను. నా ఐడెంటిటీని అప్గ్రేడ్ చేసుకున్నాను. ఎక్కడ? బయట కాదు, లోపల. అసలు నేను ఒక ఆంట్రప్రనోర్గా ఎలా ఆలోచించాలి, నేను ఒక ఆంట్రప్రనోర్నని నేను ఎలా నమ్మాలి, నేను ఏం చేస్తే నేను మానసికంగా ఒక ఆంట్రప్రనర్ని అవుతాను, ఒక బిజినెస్ లీడర్ని అవుతాను, దాని మీద నేను డీప్ వర్క్ చేసి 3 నెలల పాటు నా ఐడెంటిటీని అప్గ్రేడ్ చేసి అప్పుడు నా బిజినెస్ని మొదలుపెట్టాను. అందుకే ఈరోజు నాకు ఏదైనా సమస్య వస్తే మళ్ళీ నా ఐడెంటిటీలో ఎక్కడ ప్రాబ్లం ఉందో చూసుకొని, నా బిలీఫ్ సిస్టమ్స్లో ఎక్కడ ప్రాబ్లం ఉందో చూసుకొని ముందు వాటిని మార్చుతాను. ఎప్పుడైతే అవి మారాయో నా ప్రవర్తన మారుతుంది. నా ప్రవర్తన ఎప్పుడైతే మారుతుందో నా రిజల్ట్స్ మారుతున్నాయి. సో ఆల్ అవర్ రిజల్ట్స్ ఆర్ కంట్రోల్డ్ బై దిస్ ట్రయాంగల్. ఈ ట్రయాంగల్ బీయింగ్, బిలీఫ్స్, బిహేవియర్, దీస్ 3 డిసైడ్ ద క్వాలిటీ ఆఫ్ ద రిజల్ట్స్ దట్ యూ డిసైడ్. అది ఫ్యామిలీలో కావచ్చు, బిజినెస్లో కావచ్చు, మీ పర్సనల్ లైఫ్ కావచ్చు, మీ ప్రొఫెషనల్ లైఫ్ కావచ్చు, మీరు ఎలాంటి సక్సెస్లో అయినా బీయింగ్, బిలీఫ్స్, బిహేవియర్. సో సార్, ఇప్పుడు బేసికలీ మనకు ప్రాబ్లం ఏందో తెలుసు, సొల్యూషన్ ఏందో తెలుసు. ఇప్పుడు చేయవలసింది ఏంటి అంటే ఈ ట్రాన్స్ఫర్మేషన్కి ఏదన్నా ఒక సింపుల్ ఫార్ములా అలాగేమన్నా ఉందా? అబ్సల్యూట్లీ. ఇది చెప్పే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఈ వీడియో ఎవరు చూసినప్పటికీ కూడా దయచేసి దీన్ని ఒక ఫార్ములా పేరుకే పెడుతున్నాం తప్ప టెక్నిక్ లాగా వాడొద్దు. దీన్ని నేను చాలా సర్ఫేస్ లెవెల్లో మాత్రమే చెప్తున్నాను. సో ఇది తెలుసుకున్నాను కదా, నేను ఇది చేసేస్తాను, లేకపోతే ఇదొక టెక్నిక్. నేను ఎప్పుడు కూడా చాలా ఈజీగా టెక్నిక్స్, టిప్స్ మీద నమ్మనండి. ఎందుకంటే అవి చాలా ఎంటర్టైనింగ్గా ఉంటాయి, చాలా బాగుంటాయి, కానీ లాస్టింగ్ మార్పు రాదు, లాస్టింగ్ సక్సెస్ రాదు. కానీ స్టెప్స్ ఎప్పుడు ఉండాలి. సో ఆ స్టెప్స్ని మీకు ఒక 5 స్టెప్స్ నేను చెప్తాను. ఇది వాడుకోవడం వల్ల అట్లీస్ట్ మీరు ఒక రైట్ పాత్లో మీకు ఒక టెంప్లెట్ దొరుకుతుంది. ఆ టెంప్లెట్ని మీరు మీ ప్రాక్టీస్లో మీరు ట్రై చేయొచ్చు. దాని మీద డీపర్ లెవెల్ ట్రైనింగ్స్ అండ్ వర్క్షాప్స్ అనేది మనం తర్వాత క్రియేట్ చేస్తాం. ఫస్ట్ థింగ్ 5R ఫార్ములా. ఈరోజు నేను చెప్పబోయేది 5R ఫార్ములా. ఇది కూడా నేను ఫార్ములా అనేది మీకు గుర్తుండడానికి మాత్రమే చెప్తున్నాను, కానీ దయచేసి ఫార్ములా అలా ట్రీట్ చేయొద్దు. 5R ఫార్ములా. ఫస్ట్ ఆర్ రిలాక్సేషన్. కొంచెం బ్రేక్ ఇవ్వండి. చేస్ గేమ్లో నుంచి కొంచెం బయటికి రండి. మీరు పరిగెడుతూ సడన్గా ఏదో ఆలోచన వచ్చింది, నేను మారిపోతాను అనగానే వెంటనే ఆలోచన, ఇంకో వీడియో చూస్తాను, ఇంకో బుక్ చదివేస్తాను, ఇంకొక స్పీకర్ని వింటాను, ఇంకొక టాక్ వింటాను, ఇంకొక వర్క్షాప్ చేసేస్తాను, లేదా ఇంకొక కోర్స్ చేసేస్తాను, ఇంకొక సర్టిఫికేషన్ యాడ్ చేసేసుకుంటాను. ఇది చాలా ఒక చేస్ గేమ్ లాగా వెళ్తుంది. దెర్ ఈస్ అ సేయింగ్ ఇన్ ఇంగ్లీష్, వెన్ యూ పార్టిసిపేట్ ఇన్ అ ర్యాట్ రేస్, మీరు ఒక ర్యాట్ రేస్లో పాల్గొనేటప్పుడు వెదర్ యూ విన్ ఆర్ లూజ్ యూ స్టిల్ రిమైన్ ఎ ర్యాట్. నువ్వు గెలిచినా ఓడిపోయినా నువ్వు ర్యాట్గానే మిగులుతావు. నువ్వు ముందు మారాలంటే ఆ ర్యాట్ రేస్లో నుంచి బయటికి రావాలి. ఈ థాట్ ర్యాట్ రేస్ రన్ అవుతుంది ఇక్కడ. ఫస్ట్ థింగ్, టేక్ అ బ్రేక్. పాజ్ ఇవ్వండి లైఫ్కి. ఈ పాజ్లో ఏం చేయాలి అని మళ్ళీ అడుగుతారు. ఏం చేయటం కాదు, అసలు ముందు బ్రేక్ తీసుకోండి. సో ఈ బిలీఫ్ సిస్టమ్స్ అనేది ఒక ప్యాటర్న్ లాంటిది. మన నమ్మక వ్యవస్థ అనేది ఒక ప్యాటర్న్ లాంటిది. ప్యాటర్న్ని మార్చాలంటే ముందు ప్యాటర్న్ని బ్రేక్ చేయాలి. ఎక్కడో దగ్గర పాజ్ తీసుకోవాలి. ఏం చేయాలి? నేను ఈ 25 ఏళ్లలో 27 సంవత్సరాల్లో నేను తెలుసుకుంది ఏంటంటే, సైలెన్స్ ఈజ్ ద బెస్ట్ ప్యాటర్న్ బ్రేకర్. సైలెన్స్ ఈజ్ ద బెస్ట్ ప్యాటర్న్ బ్రేకర్. మీ క్రియేటివిటీ పెరగాలన్నా, కొత్త ఆలోచనలు రావాలన్నా, అసలు మార్పు మొదలవ్వాలన్నా, దయచేసి రోజుకి కాసేపు ఒక 30 మినిట్స్ సైలెంట్గా ఉండటం నేర్చుకోవాలి. వీఆర్ బొంబార్డెడ్ విత్ ఇన్ఫర్మేషన్. ఎటు చూసిన ఇన్ఫర్మేషన్. మీరు ఆ 30 మినిట్స్ సైలెన్స్ అనేది మెంటల్ స్పేస్ని, సైకలాజికల్ స్పేస్ని క్రియేట్ చేయడం అనేది ఫస్ట్ అలవాటుగా మార్చుకోవాలి. అప్పుడు మీకు ప్యాటర్న్స్ బ్రేక్ అవుతాయి. ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్, రిఫ్లెక్షన్.
మిమ్మల్ని మీరు ఈ సైలెన్స్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఇంకొకటి, ఈ సైలెన్స్లో ఆలోచనలు వచ్చేస్తున్నాయండి, రకరకాల ఆలోచనలు వచ్చేస్తున్నాయండి. ఆలోచనలు రావడానికే కదా మీరు సైలెన్స్గా ఉన్నది. అసలు మీ ఆలోచనలు ఏమిటో మీకు తెలిస్తే కదా మీరు మార్చుకోగలరు. అది తెలియటానికే ఈ సైలెన్స్. ఒక చిన్న ఎగ్జాంపుల్ అనుకోండి, ఏమైనా అనుకోండి. అవునండి, 30 నిమిషాల పాటు మీతో మీరు గడపడానికి ఇష్టపడకపోతే మీతో 100 మంది టైం గడపడానికి ఎందుకు ఇష్టపడాలండి? 30 నిమిషాల పాటు మీ ఆలోచనలు మీకే నచ్చకపోతే మీ ఆలోచనలు ప్రపంచానికి నచ్చుతాయని ఎలా అనుకుంటున్నారండి? 30 నిమిషాల పాటు మిమ్మల్ని మీరే ప్రేమించుకోలేకపోతే మీరు ప్రపంచానికి ఏమి ప్రేమనిస్తారండి? ఫస్ట్ థింగ్ ఈజ్ సైలెన్స్ అండ్ సాలిట్యూడ్. సెకండ్ థింగ్ రిఫ్లెక్షన్. ఏం చేస్తారు? మీ ఆలోచనలు ఎప్పుడైతే మీకు తెలుస్తాయో మీరు అసలు ఎందుకు నాయన ఆలోచనలు ఇలాంటివి పరిశీలించుకోవాలా, పునః పరిశీలించుకోవాలా. ఇలాంటి ఆలోచనలు నేనేంటి ఇలాంటి ఆలోచనలు ఆలోచిస్తున్నాను? స్టాండర్డ్ ఏంటి? నా థాట్స్ యొక్క స్టాండర్డ్ ఏంటి? నా యాక్షన్స్ యొక్క స్టాండర్డ్ ఏంటి? నా బిహేవియర్ యొక్క స్టాండర్డ్ ఏంటి? నేను ఇదే స్టాండర్డ్లో వెళ్తే అప్గ్రేడ్ ఎలా అవుతాను? నా రిజల్ట్స్ వస్తున్నాయి, సరే నేను నెలకి ఇంత సంపాదిస్తున్నాను, లేకపోతే నాకు ఈ సమస్యలు ఉన్నాయి, లేకపోతే నాకు ఈ కష్టాలు ఉన్నాయి, లేకపోతే నేను ఒక వ్యాపారం ఎస్టాబ్లిష్ చేశాను, నేను ఒక బిజినెస్ లీడర్గా మారాలనుకుంటున్నాను, నేను ఒక సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్గా మారాలనుకుంటున్నాను, మరి ప్రజెంట్ ఎలా ఉన్నాను? ఈ కండిషన్స్ని మీరు రిఫ్లెక్షన్ చేసుకోవాలా. కొంతకాలం చేసిన తర్వాత ఇప్పుడు చేయవలసిన 3వ R, రీఇన్వెంట్ చేసుకోవాలా. ఇప్పుడు మిమ్మల్ని మీరు పునః ఆవిష్కరించుకోవాలా, మిమ్మల్ని మీరు రీబిల్డ్ చేసుకోవాలా, మళ్ళీ మీ వ్యక్తిత్వాన్ని మీరు రీబిల్డ్ చేయాలి. ఆ రిఫ్లెక్షన్లో నుంచి మీకు ఇన్సైట్స్ వస్తాయి. దెర్ ఈస్ అ డిఫరెన్స్. ఇన్ఫర్మేషన్ ఎక్కడ పడితే అక్కడ ఉంది, ఇన్సైట్ లోపల నుంచి మాత్రమే వస్తుంది. ఒక్క ఇన్సైట్ చాలు మనిషి జీవితాన్ని మార్చేయడానికి. ఒక్క ఆలోచన లోపల నుంచి వచ్చినట్టు, మీ సెల్ఫ్ రిఫ్లెక్షన్లో నుంచి వచ్చినటువంటి ఆలోచన మీ జీవితాన్ని మార్చేస్తుంది. బయట నుంచి వచ్చేది ఎప్పుడు కూడా ఇన్ఫర్మేషన్. సో గివ్ స్పేస్ ఫర్ దట్ ఇన్సైట్. అప్పుడు మిమ్మల్ని మీరు మళ్ళీ ఆవిష్కరించుకోవాలా. ఈరోజు మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో ఎవరు ఆవిష్కరించుకున్నారండి? మీరు సృష్టించిన సృష్టే కదా. 10 ఏళ్ల క్రితం మీరు చేసిన పనే ఈరోజు రిజల్ట్గా వచ్చింది. 5 ఏళ్ల క్రిందట మీరు చదివిన పుస్తకాల యొక్క ప్రభావం ఈరోజు ఉంది. 4 ఏళ్ల క్రిందట మీ ప్రవర్తన ఎలాగుందో దాని రిజల్ట్ ఈరోజు ఉంది. 5 ఏళ్ల క్రిందట మీ ఆలోచన ఎలాగుందో దాని సృష్టే ఈరోజు మీ శరీరం, మీ పనులు, మీ బిహేవియర్, మీ రిజల్ట్స్. మరి ఇవన్నిటిని మళ్ళీ మీరు ఆవిష్కరించుకోవాలి కదా. రీఇన్వెంట్ యువర్ సెల్ఫ్. ఆ తర్వాత నెక్స్ట్ R, రిజిస్ట్రేషన్. ఏదైతే మళ్ళీ మీరు ఆవిష్కరించుకోవాలి అనే నిర్ణయాలు వచ్చాయో వాటిని కాస్త సోక్ అవ్వనివ్వాలా, వాటిని కాస్త అసిమిలేట్ అవ్వనివ్వాలా. మీ బ్రెయిన్లో అవి ముద్రపడాలి, ఇంప్రింట్ అయిపోవాలి. అలా మిమ్మల్ని మీరు రీఇన్వెంట్ చేసుకోవాలి. ఎప్పుడైతే రీఇన్వెన్షన్ మొదలవుతుందో అప్పుడు కొత్త ఆవిష్కరణ మొదలవుతుంది, కొత్త అలవాట్లు స్టార్ట్ అవుతాయి, కొత్త ఆలోచనలు స్టార్ట్ అవుతాయి, కొత్త విధంగా మీరు ప్రవర్తన స్టార్ట్ అవుతుంది. మీరు ఇంట్లో కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అంటారు, చాలా బాగా మారిపోయారండి అని చెప్పేసి. మీ లీడర్, మీ ఆర్గనైజేషన్లో మీ టీం మెంబర్స్ అంటారు, అబ్బా మా లీడర్లో చాలా మార్పు వచ్చిందని. ఈ మార్పు అప్పుడు బయట ప్రపంచం కూడా గుర్తించడం మొదలు పెడుతుంది. మిమ్మల్ని మీరు రీఇన్వెంట్ చేసుకోవాలి. ఇది ఏదైతే మిమ్మల్ని మీరు మళ్ళీ ఆవిష్కరించుకున్నారో, ఎలాంటి వ్యక్తిగా మీరు మారారో అది స్థిరంగా కొంతకాలం ఉండాలంటే రెపిటేషన్ చేయాలి. ఈరోజు నేను 1000 మందిలో కూడా చైతన్య గారు అంటే మీరే పలుకుతారు. ఎందుకు పలుకుతారండి? కొన్ని వేల సార్లు చైతన్య గారు అని ఆ రిపిటేషన్ అవ్వటం వల్ల అది రిజిస్టర్ అయిపోయింది. అలవాట్లు. మనం లేవగానే ఒక విధంగానే ఎందుకు బ్రష్ చేసుకుంటాం, ఒక విధంగానే ఎందుకు షర్ట్ వేసుకుంటాం, బటన్స్ ఒకవైపు నుంచే ఎందుకు వేసుకుంటాం? రిపిటేషన్. ఒకలాగా ఎవరైనా మనతో ఏదైనా గొడవ పడితే ఒకలాగే రియాక్ట్ అవుతాం. ఎందుకు రియాక్ట్ అవుతాం? రిపిటేషన్. అది ఆటోమేటిక్గా డిఫాల్ట్ మెకానిజంగా మారిపోయింది. మీరు ఆటో పైలట్లో ఉన్నారు. అలాగే కొత్తగా మిమ్మల్ని మీరు ఎప్పుడైతే ఆవిష్కరించుకుంటారో దాన్ని కూడా మీరు మళ్ళీ కొత్త డిఫాల్ట్ మెకానిజంగా చేంజ్ చేయాలి. అది చెయ్యాలంటే రిపిటేషన్ చేయాలి. రిపీట్ చేస్తూ ఉంటే కొత్త సిస్టమ్ అంతా కూడా మళ్ళా మీ సిస్టంలోకి అసిమిలేట్ అవుతుంది. 5R, రిలాక్సేషన్, రిఫ్లెక్షన్,
రీఇన్వెన్షన్, రిజిస్ట్రేషన్, రెప్యుటేషన్. ఇది ఒక చిన్న కిక్ స్టార్ట్ చేయడానికి, మీ జీవితాన్ని మార్చుకోవడానికి ఒక చిన్న బేస్గా మీరు క్రియేట్ చేసుకోవచ్చు.